ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 7వ స్కందము 32వ అధ్యాయము. జీవేశ్వర విజ్ఞానం. 50 దేవతలు నా మాటలు వినండి అందుకుంది దేవి. ఇది వింటే చాలు నా స్వరూపం వ్యక్తమవుతుంది. హిమవంత, ఆరంభంలోనే నేను ఒక్కటినే ఉన్నాను. నేను తప్ప మరేదీ లేదప్పుడు. అప్పటి నా రూపమే సచ్చితానందమైన పరబ్రహ్మం. తర్కింపరాని రూపమది, నిర్దేశించరాంది, ఉపశమించరాంది, అనామయమైంది. ఆ సచ్చితానందమయమైన నా రూపం నుండి ఒక శక్తి ఆవిర్భవించింది. దాని పేరే మాయ. అది సతి కాదు, అసతి కాదు, విలక్షణమైనది. అగ్నిలో వెలుగు, చంద్రుడు వెన్నెల నా శక్తి. అది నా సహచరిణి. ప్రాణులు బతకడము, చావడము ఆ శక్తి చేసే పనులే. ప్రళయకాలంలో అంతా శక్తిలోనే లీనమైపోతుంది. ఆ శక్తి సహయోగంతో బీజరూపం ధరించాను నేను. ఆ ఆధారము, ఆ అవతారము ఆ శక్తే. అంతచేత శక్తి గుణదోషాలు నాలోనూ ఔపిస్తాయి. నా బీజాత్మకమైన చైతన్యం బ్రహ్మ సహయోగంతో సమవాయి కారణమనిపించుకుంటుంది. శక్తి తపమంటారు కొందరు. దాన్నే జడమని, పదమని అనేవాళ్ళునూ ఉన్నారు. శైవశాస్త్ర విశారదులు జ్ఞానమని, మాయ అని, ప్రకృతి అని, శక్తి అని, అజాని అంటారు. వారిలోనే మరికొందరు అవిద్యని అంటారు. వేదాలు వివిధ నామాలతో వర్ణించాయి. ఆ శక్తిలో జడత్వము, జ్ఞాననాశనము ఉండడం వల్ల ఆ సతి అన్న పేరు సార్థకమే అవుతుంది. చైతన్యం అవుపడదు. అవుపడితే దాన్ని జడమంటారు. స్వయం ప్రకాశ కలది చైతన్యం. మరో దానివల్ల ప్రకాశించదది. ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తుంది అనడం అసందర్భం. ఏమంటే అనవస్థ దోషం పడుతుందప్పుడు. కర్మ కర్త ఒకటే కాకూడదు కదా. దీపంలాగా స్వయం ప్రకాశమైనది నా రూపం. ప్రకాశించింది మరో దాన్ని చూపిస్తుంది. నా జ్ఞానమయ శరీరం నిశ్చితత్వం సిద్ధమైనది. దాన్ని దశ్య మానమని అంగీకరిస్తే జగత్స్వప్న సుషష్టి అవస్థలో వ్యభిచార దోషం పడుతుంది. దాన్ని దృశ్యమానమని అంగీకరిస్తే జగత్స్వప్న సుషుప్తి అవస్థలో వ్యభిచార దోషం పడుతుంది. జ్ఞానమయ స్వరూపానికి వ్యభిచారం పట్టడం అసంభవం. జ్ఞానమయ స్వరూపం నిత్యమైందనే అన్నాడు శాస్త్రాలు తెలిసినవారు. అదే సర్వాత్మ, అవక్త పరబ్రహ్మ తాలూకు కారణ శరీరం నుంచి ఈ జగత్తు పుడుతుంది. పంచీకరణ మార్గమును అనుసరించి 5 స్థూలభూతాలు అవతరించాయి. అవి 4 భాగాలయ్యాయి. అన్నీ కలిసి ఇతరాంశ కలిపి 5 భాగాలయ్యింది. అది కార్యరూపం ధరించింది, విరాట రూపం పొందింది. పరమాత్మ స్థూలదేహమది. 5 భూతాల సత్వాంశాలతో స్తోత్రం మొదలైన 5 ఇంద్రియాలు పుట్టాయి. ఒకదాంతో ఒకటి సంబంధం కలవి. వృత్తి భేదంతో 4 ఉండిన అంతఃకరణలు పుట్టింది. సంకల్ప వికల్పాలు కలిగినప్పుడు అంతఃకరణ మనస్సు బుద్ధి అనిపించుకుంటుంది. అనుసంధాన వృత్తిలో మగ్నమైనప్పుడు చిత్తం అనిపించుకుంటుంది. అహంకారం ఆవరించినప్పుడు అహంకారం అనిపించుకుంటుంది. పంచభూతాల్లోని రాజసాంశంలోంచి కర్మేంద్రియాలు కలుగుతాయి. అవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. వాటి రాజసాంశం వల్ల 5 ప్రాణాలు అవతరించాయి. ప్రాణం హృదయంలోను, అపానం గుదంలోను, సమానం నాభిలోను, ఉదానం కంఠంలోను, వ్యానం శరీరంలోనూ పుట్టాయి. ఇలా 5 వాయువులు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, 17 సూక్ష్మ శరీర రూపం. ఈ సూక్ష్మ శరీరం పేరే లింగ శరీరము. ఇక దేవేశ్వర విభాగం వినండి. మాయని, అవిద్యని, ప్రకృతి 2 విధాలు. శుద్ధ సత్యప్రధానమైంది మాయ, మలిన ప్రధానమైంది అవిద్య. ఆశ్రయిస్తే ఆదుకుంటుంది మాయ. శుద్ధ శత్రు ప్రధానమైన మాయతో కూడినవాడు ఈశ్వరుడు. పరమ జ్ఞానవంతుడతడు. సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహకారకుడు. అవిద్యలో పడిన ప్రతిబింబం జీవుడు. జీవుణ్ణి సుఖదుఖాలు ఆవరిస్తాయి. మీద చెప్పిన 3 శరీరాల్లోనూ జీవుడు, ఈశ్వరుడికి సంబంధం ఉంటుంది. దేహాభిమానం జీవుడు ప్రాజ్ఞుడని అనిపించుకుంటాడు. సూక్ష్మదేహాభిమాని జైసతుడని అనిపించుకుంటాడు.
స్థూల దేహాభిమాని విశ్వడనే పెంచుకుంటాడు. ఇలాగే ఈశ్వరుడును ఈశుడిని, సూత్రుడని, విరాటుడని 3 పేర్లు కలిగి ఉంటాడు. జీవుడు వ్యక్తి స్వరూపుడు, ఈశ్వరుడు సమిష్టి దేహాభిమాని. ఈ సర్వేశ్వరుడే జీవుల్ని అనుగ్రహిస్తాడు. నానా భోగాలకు ఆశ్రయభూతమైన జగత్తు సృష్టిస్తాడు. నా శక్తి ప్రేరణ వల్ల అన్ని పనులు చేస్తాడు. శ్రీ దేవీ భాగవతం 7వ స్కందంలో ఇది 32వ అధ్యాయము, 33వ అధ్యాయము. దేవి విరాట్ స్వరూపము. నా శక్తి చరాచరమైన జగత్తనంతటినీ సృష్టించింది. పరమార్థ దృష్టితో పలకరిస్తే ఆ మాయా వేరు, నేను వేరు కాదు. వ్యవహార దృష్టితో మాత్రం మాయని, విద్య అని అంటారు. 2 తత్వాలు ఒక్కటే. లీనమయ్యే తత్వం నేనే. మాయా విద్య అన్న కర్మలతో ప్రాణుల ముందు నేనే ఉంటాను. అలా కాకపోతే చావు పుట్టకలుండనే ఉండవు. మాయా భేదంతోనే ఆయా పనులు జరుగుతూ ఉంటాయి. ఒకే ఆకారం కడవల్లో భిన్న భిన్నంగా అవపడుతుంది. అదిగో అలాగే ఒకే నేను ఉపాధి భేదంతో భిన్న భిన్నంగా అవుపిస్తాను. ఉచ్చ నీచ భేదం లేకుండా అన్ని వస్తువుల మీద ప్రకాశిస్తాడు సూర్యుడు. అతడు మాత్రం దూషితుడు కాదు. అలాగే జీవేశ్వర సంబంధమును అని తెలుసుకోవాలి. మహాకాశం ఘంటాకాశంగా కల్పితమైనట్టుగానే పరమాత్మ జీవాత్మగా కల్పితమైందని తెలుసుకోవాలి. మాయా ప్రభావం వల్ల జీవుడు అనేక రూపాలతో అవుపడినట్లే మాయకు లోపబడి బ్రహ్మదేవతలు అనేకులుగా అవుపడతారు. దేహము, ఇంద్రియాలు ఈ వాసనా భేదములు కలిగించే అవిద్య గుణ సంబంధమైన వాసనా భేదాలు కల్పించేది మాయ. ఈ ప్రపంచాలన్నీ నాలోనే ఉన్నాయి. నేనే ఈశ్వరుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే రుద్రుణ్ణి, నేనే లూరిని, నేనే సరస్వతిని, నేను లక్ష్మిని, సూర్యుడిని, చంద్రుడు, నక్షత్రాలు నేనే, పశువులు, పక్షులు నేనే, చండాలుడు, దొంగలు నేనే, కిరాతులు, క్రూరకర్మలు, సత్కర్మలు, మహాజనులు నేనే. ఏది చూసినా, ఎక్కడ ఏది విన్నా అదంతా నేనే అని తెలుసుకోవాలి. లోపల బయట అంతటా నేనే. నేను లేందే ఏదీ లేదు. అది కదలలేదే కానీ, కదలందే కానీ నేను లేంది ఉన్నదనడము కూడా, గొడ్రాలి బిడ్డ కనడము ఒక్కటే. ఒకే తాడు చూసి కొందరు పామనుకుంటారు, కొందరు మాలనుకుంటారు. అలాగే అనేకులు అనేక విధాలుగా అనుకుంటారు నన్ను. నేనే నిజం, మిగిలినంతా కల్పితం. దేవి అలా చెప్పడంతో అంజలిబంధం చేసి, తల్లి, నువ్వు సెలవిచ్చిన నీ విరాట్ స్వరూపం మాకు దర్శనమిప్పించు, అనుగ్రహించు అని ప్రార్థించాడు హిమవంతుడు. మిగిలిన దేవతలు 50 మంది అదే ప్రార్థన చేశారు. అనుగ్రహించింది దేవి. ఆమె విరాట స్వరూపం దేవతల ముందు ప్రత్యక్షమైంది. ఆకాశం ఆమె శిరస్సు, సూర్యచంద్రులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు మాటలు, వాయువు ప్రాణం, విశ్వం హృదయం, భూమి జగనం, నభస్థలం నాభి, జ్యోతిచక్రం గుండె, మహర్లోకం మెడ, జనలోకం ముఖం, సత్యలోకం కింది, తపోలోకం లలాటం, ఇంద్రాదులు బాహుబదులు, శబ్దం శ్రోత్రం, అశ్వినీ దేవతలు నాలిక, గంధం ఘ్రాణేంద్రియం, అగ్ని ముఖం, పగలు రాత్రి కనురెప్పలు, బ్రహ్మ భూమధ్యం, జలం తాలువు, రసం నాలుక, యముడు కోరలు, స్నేహం పళ్ళు, సృష్టి కటాక్షం, మాయ నవ్వు, సిగ్గు మీద పెదవి, లోభం కింద పెదవి, అధర్మం వీపు, ప్రజాపతి లింగం, సముద్రం కడుపు, కొండలు ఎముకలు, నదులు రాళ్ళు, చెట్లు జట్లు, కౌమార యవ్వన వార్ధక్యాలు, ఆయువు మేఘాలు, కొప్పు, ఉభయ సంధ్యలు, వస్త్రాలు, చంద్రుడు మనస్సు, విష్ణువు వివేకం, శివుడు అంతఃకరణం, అశ్వజాతి నడుం, అతలం నుంచి పాతాళం లోకం దాకా కటి ప్రదేశం నుంచి క్రింది భాగం. ఆ విరాట్ స్వరూపం నుంచి 1000 రకాల జ్వాలలు పుడుతున్నాయి. ఆమె నాలికతో పెదవులు తడుపుకుంటూ ఉంది. పటపట పళ్ళు కొరుకుతూ ఉంది. కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉంది. ఆమె చేతుల్లో అనేక రకాల ఆయుధాలున్నాయి వీరంగా. బ్రాహ్మలు క్షత్రియులు ఆమెకు ఆహారం. 1000 శిరస్సులు ఆమెకి, 1000 నేత్రాలు, 1000 పాదాలు, కోటి మెరుపుల్లా మెరుస్తోందామె. కోటి సూర్యుల్లా వెలిగిపోతూ ఉంది. ఎంతో భయంకరంగా ఉంది. ఎంతో క్రూరంగానూ ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంది. గుండె జలధరించినట్లుంది.
దర్శించారు దేవతలు. ఆహాకారాలు చేశారు. వారి హృదయాలు కంపించాయి. తమ ఎదుట ఉన్నది దేవి అని కూడా మరిచిపోయారు వారు. వారి ఒంటి మీద తెలివి లేకుండా పోయింది. వేదాలు వారిని తెలివికొల్పాయి. తెలుపుకున్నారు దేవతలు. ధైర్యం చెక్కపట్టునట్టుకున్నారు. ఉత్తమ శృతి తనువుకి తెచ్చుకున్నారు. కన్నీళ్లతో రుద్రకంఠాలతో స్తోత్రం చేశారు. అమ్మా, నీ కన్నబిడ్డలం, అనుగ్రహించు. నీ విశ్వరూపం చూశాము, బయటపడిపోయాము. మందబుద్ధులం, నిన్నేమని స్తుతించగలము? నీ పరాక్రమం నీకే అగోచరమైనప్పుడు మేమంతవారము తెలుసుకుందికి. ఓ భువనేశ్వరి, ప్రణవాత్మక, సర్వదేవాంత సంసిద్ధ, హీంకారమూర్తి, నమస్కారమమ్మా, నమస్కారం. అపరాధులం, మా అపరాధం మన్నించు. అగ్నికి జన్మస్థానం నువ్వు, సూర్యచంద్రులకు జన్మస్థానం, ఓషధుల జన్మస్థానం, స్వరస్వరూపిణివి నువ్వు. నమస్కారమమ్మా, నమస్కారం. సర్వదేవతలు, మానవులు, పశువులు, పక్షులు అందరూ నీలోంచే పుట్టారు. ఓ సర్వాత్మిక, నీకు నమస్కారం. ప్రాణము, అపానము, వీహ్రియవులు, తపస్సు, శ్రద్ధ, సత్యము, బ్రహ్మచర్యము, విధులు అన్నీ నీలో పుట్టాయి. పదే పదే నీకు నమస్కారం. 7 ప్రాణాలు, 7 సమాధులు, 7 వాహనాలు, 7 లోకాలు నీలోంచే పుడుతున్నాయి. నీకు నమస్కారమమ్మా, నమస్కారం. సముద్రాలు, కొండలు, ఓషధులు, రసాలు నీలోనే పుడుతున్నాయి. నీకు నమస్కారం, నమస్కారం. యజ్ఞాలు, దీక్షలు, యూపాలు, దక్షిణలు, రుచులు, సామమంత్రాలు అన్నీ నీలోంచే పుడుతున్నాయి. నీకు నమస్కారం. ముందు వెనుక, ఈవేము అవేపు, ఈవేపు ఆవేపు, కింద మీద అన్ని వేపులా నీకు మా నమస్కారం, నమస్కారం. నీ ఈ అలౌకిక రూపం ఉపసంహరించు. తిరిగి యథాపూర్వకంగా నీ సుందర రూపంతో దర్శనమియ్యి అంటూ ప్రార్థించారు. కృపా సముద్రం దేవి తన ఘోర రూపం ఉపసంహరించుకుంది. సుందర రూపంతో ప్రత్యక్షమైంది. ఆమె నేత్రాలు కరుణ జాలువారింది. పాశాకుశాలు, వరుణము, అభయాముద్ర చేతుల్లో ప్రకాశించాయి. పద్మంలా కలకల్లాడింది మొహం. ఆ ఉదరమూర్తిని దర్శించారు దేవతలు. భయం విడిచిపెట్టారు. శాంత చిత్తతో నమస్కారం చేశారు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 33వ అధ్యాయము. 34వ అధ్యాయము. హ్రీం, మందభాగ్యులైన మీరెక్కడ? మహా అద్భుతమైన నా రూపమెక్కడ అంటూ మళ్ళీ అందుకుంది దేవి. అయినా భక్తులంటే నాకు వాత్సల్యం కనుక కనకరించాను. వేదాలు, యోగాలు, దానాలు, తపస్సులు, యజ్ఞాలు వీటి వల్ల ఈ రూపం లభ్యం కాదు. ఒక్క నా దయ వల్ల తప్ప మళ్ళీ ప్రకృతానికి వస్తున్నాను వినండి. ఉపాధి భేదం వల్ల పరమాత్మే జీవుడనిపించుకుంటాడు. అప్పుడు కర్తవ్య గుణం పడుతుంది అతడికి. ధర్మం, అధర్మం మొదలైన కర్మలు చేసే శక్తి కలుగుతుంది. నానా యోనుల్లోనూ జన్మించి సుఖదుఖాలు అనుభవిస్తాడు. సంస్కారాల ప్రభావం వల్ల అనేక యోనుల్లో పుట్టడము, అనేక కర్మలు చేయడము జరుగుతుంది. దాని ఫలితంగా రకరకాల శరీరాలు ధరించవలసి వస్తుంది. సుఖదుఖాలు వదలవు. ఘటీయంత్రం వాచీలాగా తీరక ఉండదు. కామం, క్రియాక్రమం తగిలే ఉంటుంది. అయితే అజ్ఞానమే దీనికి కారణం. అజ్ఞానం వదుల్చుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చెయ్యాలి. అజ్ఞానం వదుల్చుకోవడమే జీవన సౌఫల్యం. అదే పురుషార్థం. అదే జీవన్ముక్తి సాధనం. అజ్ఞానం వదుల్చుకోవడమే ఉత్తమ విద్య. అజ్ఞానం వల్ల కలిగిన కర్మ అజ్ఞానం వదుల్చుకుందికి పనికిరాదు. పరస్పరం విరోధం కలవాయి. అంచేత కర్మ వల్ల అజ్ఞానం వదుల్చుకుందామనుకోవడం వెర్రి. రాగద్వేషాలు సాగుతూనే ఉంటాయి, ఆగవు. అంచేత జ్ఞానం సంపాదించడం ప్రథమ కర్తవ్యం ఎవరికైనా. కుర్వన్నే వేహకర్మాణి అన్న శృతివాక్యం ప్రకారము కర్మ తప్పదు అంటారు సముచ్చవాదులు. అయితే కైవల్య ప్రాప్తికి జ్ఞానం అవసరం. హితమైన కర్మజ్ఞానకి సహాయపడుతుంది అంటారు. కానీ అది సరికాదు. ఏమంటే చెప్పాను కదా, కర్మ జ్ఞానము ఈ రెండింటికి పరస్పర విరుద్ధము. హృదయ గ్రంథిని భేదిస్తుంది జ్ఞానం. హృదయ గ్రంథిని కల్పిస్తుంది కర్మ. అందుచేత ఈ రెండింటికి పొత్తు కుదరదు. వెలుగు చీకటి కలిసి ఉండగలవా? అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే వైదిక కర్మలు. అతి జాగ్రత్త
అవసరం వాటిని చేయడంలో. వైదిక కర్మలో శమము, దమము, తితీచ్ఛ, వైరాగ్యము, చిత్తశుద్ధి ఇవి మాత్రం చెయ్యదగిన కర్మలు అంతే. ఇవి సాధించాక సన్యసించి గురువు దగ్గర వేదాంతం వినాలి. అడుగడుగునా జాగ్రత్త వహించాలి. తత్వమసి అన్న దాన్ని తర్కించుకోవాలి. జీవ బ్రహ్మైక్యం బోధిస్తుందది. అది అవగతమైతే మనిషి నిర్భయుడై నా రూపం పొందుతాడు. ముందు పదార్థం అవగతమవుతుంది, తరువాత వాక్యార్థం తెలుస్తుంది. తత్ అంటే నేను, త్వం అంటే జీవుడు, అసి అంటే ఏకత్వం. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి అంటే అది ఇది రెండు ఒకటే అని అర్థం చెబుతారు పండితులు. వాచ్యార్థం విడమరిచి చూస్తే రెండు పదాలకి ఐక్యం అవుపడదు. అంచేత లక్షణ సమన్వయం చేసుకోవాలి. స్థూల దేహంలోని బ్రాహ్మణ నరుడంటారు. పంచభూతాల కలిగిన స్తోత్రం శరీర భోగాలకు ఆశ్రమం. కామభోగాలతో అది రోగము, ముసలితనముతో అనుభవిస్తుంది. ఈ జగత్తు మిథ్య, మాయా ప్రభావం వల్ల ఇలా అవుపడుతూ ఉంటుంది అంతే. ఈ స్థూల శరీరం నా ఆత్మ ప్రతిబింబం. 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి కలిపిన దాన్ని సూక్ష్మ శరీరం అంటారు బుద్ధిమంతులు. దాన్ని ఆత్మ శరీరం అంటారు. సుఖ దుఃఖాలు అనుభవించేది స్థూల శరీరం. అనాది అయింది అజ్ఞానం అని నిర్వచనీయమైంది. అంచేత ఆత్మ శరీరాన్ని మూడో శరీరం అంటారు. సూక్ష్మం, స్థూలం, కారణం ఈ 3 ఉపాధులు ముగిశాక మిగిలేదే పరమాత్మ మాత్రమే. స్థూల దేహంలోనూ, సూక్ష్మదేహంలోనూ, కారణదేహంలోనూ పంచకోశం ఉండి తీరుతుంది. పంచకోశం పరిత్యజించాక బ్రహ్మపుచ్చం లభిస్తుంది. నా రూపమే బ్రహ్మపుచ్చం. దానిని తెలపడానికి ప్రయత్నించి వేదాలు నేతి నేతి అని ఆగిపోయాయి. ఆత్మ ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ చావదు. పుట్టుక లేనిదే లేదు దానికి. నిత్యమైనది, సనాతనమైనది, పురాతనమైంది. శరీరం నాశనమైనా అది నాశనం కాదు. ఆత్మని చంపేవారు లేరు, దానికి చావు ఆపాదించేవారు అజ్ఞులు. ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేత చావదు. అణువు కంటే అణువది, గొప్పదానికంటే గొప్పది. ప్రాణుల బుద్ధిలో ఉంటుందది. సంకల్ప వికల్పాలు లేనివాడు పరమాత్మ. అనుగ్రహంతో దాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు అతడి శోకాలన్నీ నశిస్తాయి. ఆత్మరథి, శరీరరథం, బుద్ధి సారథి, మనస్కళ్ళం. ఇంద్రియాలతో మనస్సుతోనూ కలిసి ఆత్మ ఇంద్రియ విషయాల్లో సంచరిస్తుందంటారు పండితులు. అజ్ఞాని, అమనస్కుడు, అసితమంతుడు ముక్తిపదం చేరలేడు. పదే పదే సంసారంలో పుడుతూ ఉంటాడు. జ్ఞానవంతుడు, మనస్వి, శుచిమంతుడు పునర్జన్మ లేకుండా ఉత్తమ పదం చేరుకుంటాడు. బుద్ధనే సారథి చతురుడై మనస్సనే కళ్ళం సావధానంగా పట్టుకుని రథం నడిపించినప్పుడే నా లోకం చేరుకుంటాడు రథి. ఆత్ముడు ఇది విని అవగతం చేసుకుని నిశ్చలమైన ఆత్మరూపం తెలుసుకోవాలి. అప్పుడు సావధానంగా ఒక ఆసనం మీద కూర్చుని ఆత్మచింతన చేయాలి. మొదట యోగం అభ్యసించాలి. అనంతరం 3 అక్షరాల దేవి వ్రణమంత్రాన్ని హ్రీం అనే అర్థంతో సహా ధ్యానించాలి. ఈ మంత్రంలోని హకారం అంటే స్థూలదేశం, రకారం అంటే సూక్ష్మదేశం, ఇకారం అంటే కారణదేహం అని అర్థము. ఈ హ్రీం స్వయంగా నేనే. సమిష్టి దేహంలో క్రమంగా ఈ 3 బీజాలు ఊహించి సమిష్టి వృష్టి రూపాల్లో నన్నే భావించాలి. మతువంతుడైన నరుడు సమాధికి పూర్వమే నా సర్వరూపం ఊహించుకోవాలి. తరువాత నేత్రాలు మూసుకుని జగదేశ్వరినైన నన్ను ధ్యానించాలి. ప్రాణము అపానము సమాన స్థితిలో ఉంచుకోవాలి. చూడు ముక్కు కొన చివర స్థిరంగా నిలపాలి. చూపు ముక్కు కొన చివర స్థిరంగా నిలపాలి. విషయభోగాల వైపు తనువు పోనివ్వకూడదు. మత్సరము, దోషము మనస్సుని చేరనివ్వరాదు. భక్తిభావంతో ఏదైనా కొండ గుహల్లోనూ ఏకాంత ప్రదేశంలోనూ ఆసనం ఏర్పరచుకోవడం మంచిది. విశ్వమయమైన హకారం రకారంలో కలపాలి. తేజోమయము దివ్యము అయిన రకారం ఈకారంలో కలపాలి. పరజ్ఞాన స్వరూపమైన ఈకారం హ్రీంకారంలో విలీనం చెయ్యాలి. చివర సచ్చితానందమయమైన నా అఖండ స్వరూపం ధ్యానించాలి. వాచకత హీనమైనది నా అఖండ స్వరూపం. ద్వైత భావం లేదు దానికి. ఇలా ధ్యానించి నా సాక్షాత్కారం పొందుతారు ఉత్తములు. వారి బుద్ధిలో ద్వైత భావం ఉండదు. అంచేత నా స్వరూప్యం పొందుతారు వారు.
యోగ సంపన్నులైన సర్వోత్తమైన నా స్వరూపం దర్శించిన వారికి కర్మబంధ కారణమైన అజ్ఞానం అవలీలగా అంతరించిపోతుంది. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 34వ అధ్యాయము. ఈరోజు పురాణం సమాప్తం.